నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కులేక వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు. మాకు పైసలు ఇస్తలేడు ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఆయన వరల్డ్ బ్యాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయనేమో నాకు పైసలు ఇవ్వయా మహానుభావ అని చెప్పి బహిరంగ వేదికల మీద దండం పెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. వాళ్ళు ఊర్లకేం పైసలు ఇస్తారు, వాళ్ళతో కలిసిపోతే ఏమొస్తుంది? వీళ్ళ వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఊదుగాలది పీరిలేవది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఒకటన్నా చక్కగా చేసిండ్రా? రుణమాఫీ అన్నారు, అది చారానగాలే. ఈ రుణమాఫీ సంగతి దేవుడెరుగు. యూరియాకే ఇచ్చినందుకు ముఖం లేదు వీళ్ళకు. యూరియా బస్తాల కోసము లైన్లు కట్టి ఆఖరి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. కేసీఆర్ ఉన్నప్పుడు కడుపుల సల్ల కదలకుండా ఆటోనికి పైసలు ఇస్తే వాడు ఇంటి ముంగట వచ్చి పారేసిపోతుండే యూరియా బస్తా. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏంది పరిస్థితి? ఆఖరికి యూరియా కోసం కూడా రైతులు మరి లైన్లలో నిలబడి ముష్టి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న పోయినసారి తన్నుకున్నారు, ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తెలివిగా కొత్త కథ వేసింది. ఇప్పుడు ఏంటంటే తెలుసా మీకు కొత్త స్కీము? షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారో, మళ్ళీ లైన్లు చెప్పులల్లో వరుస కనబడ్డాయి అనుకో, మళ్ళీ ప్రభుత్వానికి తిట్లు తల వాసిపోతుంది అని చెప్పి భయంతో ఇక యాప్ ఆన్లైను అని చెప్పి తప్పించుకునే కథలో ఇవాళ చెప్పుల జాతరలు మళ్ళీ కనబడతాయి కాబట్టి, మళ్ళీ తిట్లు పడతాయి కాబట్టి, ప్రజలు మళ్ళీ పొల్లు తిడతారు కాబట్టి భయంతో షాపులో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తెచ్చిండు. 6 గ్యారంటీలు కాకెత్తుకపోయింది, ఆఖరికి యూరియా కూడా యాప్ ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మనకు. అందుకే నేను అంటున్నా మీకు, దయచేసి ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అనేది అందరికి అర్థమైపోయింది. వీళ్ళకి కనీసం ఉన్న కరెంటు చక్కగా ఇచ్చే తెలివి లేదు. ఉన్న మంచి వ్యవసాయాన్ని చెడగొడుతున్నారు. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు ఏం అడగకుండా నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగు అంటుండే ఫోన్లు మంచిగా రైతు బంధు పడుతుండే. వీళ్ళకు టింగు టింగు నచ్చలే. టకీ టకీ అట కొత్త సౌండ్, టకీ టకీ పడుతుందా? మరి టకీ టకీ పడుతుందా రైతు బంధు? సిగ్గు లేకుండా 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు అపోజిషన్లు ఉన్నప్పుడు. 2 పంటలకు ఇస్తారు, 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడిండు. ఇలా ఆ 2 పంటలకు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుండు, లగ్గం చేసుకుంటే నేను తులం బంగారం ఇస్తా, అన్ని 100 రోజుల్లో చేస్తా. ఆ రోజేమో అందరికీ అన్నీ అన్నాడు. ఇవాళ కొందరికి కొన్ని, అది కూడా కొసిరి 2 ఏళ్ళు అయిన తర్వాత ఏది ఇస్తుండో ఏది ఇస్తలేడో వాళ్ళకి ఎరకలేదు. సాధారణంగా కాకపోతే ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా బిడ్డ, కాబట్టి వాళ్ళకే అయితే మన పని అవుతుందేమో అనుకుంటారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఇవాళ తిరుగుబాటు తత్వం కనబడుతున్నది. మొదటి విడతలో మనకు దగ్గర 40-45% సీట్లు ఇచ్చారు. 2వ విడతకి ఇంకా పెరిగింది కొద్దిగా. ఇక 3వ విడత వచ్చే వరకు ఆయన కాంగ్రెస్ వాళ్ళు భయపడి రేపు జిల్లా పరిషత్ పెట్టరో నాకైతే అనుమానమే కొడుతుంది. ఎందుకంటే గుర్తు లేకుండా జరిగే ఎన్నికలనే గీపరిస్తున్నది. ఇక మరి కారు గుర్తు వచ్చిందనుకో, గులాబీ జెండా వచ్చిందనుకో ఎట్లుంటుంది మరి? ఇక బుగులు పట్టుకుంది కాంగ్రెస్ వాళ్ళకు. అందుకే మరి పెట్టారా చూడాలి. కానీ నేను ఖానాపూర్ మా అన్నదమ్ములను అక్క చెల్లెలను కోరుతున్నా, జనరల్గా ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్ అన్న వరకు ఊళ్ళే మనోళ్ళే 2-3 కొట్లాడతారు. ఇనరు, ఎంత చెప్పినా ఇనరు, జిద్దుకోతారు. 2, 3, 4 నేను గెలుతా అంటే నేను గెలుతా. ఈ ఆఖరికి ఏమంటారు, అన్నా నేను గెలిచి వస్తా అంటారు, గెలిచి రాకపోతే ముఖం చూపెట్టా అంటారు. ఇటువంటి డైలాగులన్నీ ఉంటాయి. కానీ నేను నా ప్రార్థన మీతోని, ఎలక్షన్ నడిచిపోయింది, ఎలక్షన్ నడిచిపోయినాక కలిసిపోవాలి. మళ్ళీ నిన్నటిదాకా తనుకున్నా గుద్దుకున్నా తెల్లారి నుంచి, ఎందుకంటే వచ్చే యుద్ధానికి సిద్ధం కావాలి. జిల్లా పరిషత్కు మండల పరిషత్కు సిద్ధం కావాలి. ఇప్పటి నుంచే నేను జాన్సన్ గారిని కోరుతున్నా, మండలాల వారీగా సమావేశాలు పెట్టుకోండి. మండలాల వారీగా ఇప్పటి నుంచే అవసరమైతే సమన్వయ కమిటీలు వేసుకోండి. మంచి అభ్యర్థులను మీరే దేవులాడుకోండి. జనరల్గా ఉంటాయి ఎట్లా పంచాయతీలు ఉంటాయి, అరే నాకు కావాలంటే నాకు కావాలని. కానీ మర్చిపోకండి, 2-2.5 ఏళ్ళలో మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక కొంతమంది నామినేటెడ్ పొజిషన్లు తీసుకోండి. మార్కెట్ కమిటీలు ఉంటాయి, డైరెక్టర్లు ఉంటాయి, ఇతరత్ర జిల్లా స్థాయి నామినేషన్ పదవులు ఉంటాయి. ఎవరన్నా కొంత సర్దుబాటు ధోరణి అవలంబిస్తే పార్టీకి లాభం అవుతుంది. అట్లా ఇప్పుడు కొత్త కమిటీలు కూడా వేసుకోబోతా ఉన్నాం. మనం ఇప్పుడు తొందరలోనే మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇల్లులంతా అయిపోయాక మెంబర్షిప్, కొత్త జిల్లా కమిటీలు, కొత్త మండల కమిటీలు, రాష్ట్ర కమిటీ మొత్తం వేసుకోబోతా ఉన్నాం. కాబట్టి కొంతమంది పార్టీ కమిటీల దిక్కురండి, పార్టీకి పనిచేయండి. కొంతమంది ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. కొంతమంది నామినేటెడ్ పదవులు తీసుకుంటాం, మాకు టైం ఉందనుకుంటోళ్ళు నామినేటెడ్ పదవి తీసుకోండి. ఆ రకంగా అందరం కలిసికట్టుగా పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోదాం. కానీ ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా, మీరెవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. కొంత అవుతుంటాయి సంఘటనలు. ఇప్పుడు ఎల్లారెడ్డిలో ఒక సంఘటన జరిగింది.
సూర్యాపేటలో ఒక సంఘటన జరిగింది. అట్లాగే ఖానాపూర్లో కూడా మొన్న ఒక సంఘటన జరిగింది. అక్కడ సోమారిపేట అనేది సోమారిపేట ఎర్రచింతల్ గ్రామ సర్పంచ్ బండారి పుష్ప గారి భర్త రవీందర్ గారు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లాంటి నిజానికి మా అందరికీ చాలా బాధ కలిగించే పరిస్థితి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను ఫోన్ చేసిన అదే రోజు జాన్సన్కు రమ్మంటావా తమ్మి ఏంటంటే ఇక ఎలక్షన్ నడుస్తుందన్న ఈ లొల్లిలో ఎవరి లొల్లిలో